సమాధానంలోనే చాలా సమాచారం ఉంది. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకి సమాధానం, రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. బి ప్రశ్నకి సమాధానం, 2024-25 సంవత్సరంలో జిల్లా వారీగా ఎయిడ్స్ రోగుల వివరాలు జతపరచడమైంది. సి ప్రశ్నకి సమాధానం, ఎయిడ్స్ రోగులకు సహాయం అందించడానికి మరియు హెచ్ఐవి వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం ఈ క్రింది విధంగా సహాయక చర్యలు తీసుకుంటున్నది. హెచ్ఐవి కౌన్సిలింగ్, నిర్ధారణ పరీక్ష మరియు తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి సంక్రమణ నివారించడానికి 2027 నిర్ధారణ పరీక్ష 2027 నిర్ధారణ పరీక్ష మరియు కౌన్సిలింగ్ సెంటర్ సేవలు అందించడం జరుగుతున్నది. 59 ఏఆర్టీ యాంటీ రెట్రోవైరల్ థెరపీ కేంద్రాలు సుమారు 2,25,000 పిఎల్హెచ్ఐవి పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి రోగులకు సేవలు అందిస్తున్నాయి. ఏఆర్టీ ఔషధాలు మరియు వైరల్ లోడ్ టెస్టింగ్ సేవలు కూడా అందిస్తున్నాయి. 236 స్వతంత్ర ఏకీకృత కౌన్సిలింగ్ మరియు నిర్ధారణ పరీక్షల కోసం 3 విభిన్న కిట్లతో హెచ్ఐవి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 219 ప్రభుత్వ వైద్యశాలల్లో మరియు 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కూడా ఈ సేవలు అందిస్తున్నాం. అన్ని ప్రభుత్వ ఆరోగ్య సౌకర్యాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు మరియు కొన్ని ప్రత్యేక సౌకర్యాలతో సహా హోల్ బ్లడ్ ఫింగర్ ప్రిక్ టెస్ట్ ఉపయోగించి హెచ్ఐవి స్క్రీనింగ్ పరీక్ష అందుబాటులో ఉంది. ఈ సౌకర్యాలు ఖచ్చితమైన పరీక్షల కోసం స్వతంత్ర ఐసీటీసీల కేంద్రాలకు అనుసంధానించడమైంది. మారుమూల మరియు చేరుకోవడానికి కష్టతరమైన ప్రాంతాల్లో హెచ్ఐవి పరీక్ష మరియు నిర్ధారణ సేవలను అందించడానికి 10 కొత్త మొబైల్ ఐసీటీసీ ప్రవేశపెట్టడం అయింది. సంపూర్ణ సురక్షా కేంద్రాల కార్యక్రమం 95 లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించడం జరిగింది. దీని లక్ష్యం హెచ్ఐవితో నివసిస్తున్న 95% మందిని గుర్తించిన 95% వ్యక్తులకు చికిత్స అందించడం, చికిత్స పొందుతున్న 95% వ్యక్తులు వైరల్ అణచివేతను సాధించడం. ఎస్టీఐ ఆర్టీఐ చికిత్స కోసం జిల్లా స్థాయిలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు 50% లైంగిక సంక్రమణ వ్యాధులు మరియు పునరుత్పత్తి సంబంధిత సంక్రమణ వ్యాధుల క్లినిక్లు ప్రామాణికత సేవలను ఉచితంగా అందిస్తున్నాం. లైంగికంగా సంక్రమించే అంటువ్యాధుల కోసం కండోమ్ ప్రచారం, ప్రవర్తన మార్పు కమ్యూనికేషన్ మరియు చికిత్స సేవలను అందించడానికి ప్రభుత్వేతర సంస్థ ఎన్జిఓలు మరియు సముదాయ ఆధారిత సంస్థల ద్వారా రాష్ట్రంలో 96 లక్ష్యప్రాయమైన చర్యలు అమలవుతున్నాయి. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం 5 ద్వారా సమాచార, విద్య, కమ్యూనికేషన్ ప్రచారాలు, అవగాహన కల్పించడం, ప్రవర్తన మార్పును కొనసాగించడం మరియు సానుకూల మనోభావాలు, విశ్వాసాలు మరియు ఆచరణను బలపరచడం ద్వారా సామాజిక రుగ్మత, వివక్షను తగ్గించే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. అవగాహనను పెంచడానికి వార్తాపత్రికలు, సామాజిక మాధ్యమాలు, కౌమార విద్యా కార్యక్రమాలు మరియు రెడ్ రిబ్బన్ క్లబ్ల ద్వారా విస్తృత స్థాయి ప్రచారాన్ని ఉపయోగించడం అవుతుంది. హెచ్ఐవితో జీవిస్తున్న 42,845 మందికి నెలకు 4,000 చొప్పున పెన్షన్ ఇప్పటివరకు మంజూరు చేయడమైంది. ప్రస్తుతం 34,550 పెన్షన్ దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. శ్రీరామ్ రాజగోపాల్ గారు. అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాధి అనేది గతంతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గింది. కానీ ఈ మధ్యకాలంలో ప్రభుత్వ హాస్పిటల్లో రెవెన్యూ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు చెప్పినట్టు డాక్టర్ చెప్పేది కొద్దిగా ఈ మధ్య ఎయిడ్స్ వ్యాధి మళ్ళా కనబడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా లారీ వర్కర్స్, వలస కార్మికుల్లో ఇది ఎక్కువ కనబడుతుందని చెప్పి డాక్టర్ చెప్తా ఉన్నారు. గతంలో మరి ప్రభుత్వం అదేవిధంగా ఎన్జిఓస్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టేవాడు. ఇప్పుడు ప్రభుత్వం ఎన్జిఓస్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా వరకు నామమాత్రంగా పెడుతున్నారు. మరి దీన్ని ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి ముందుగా నివారణ కోసం ప్రత్యేకంగా అవేర్నెస్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేయమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. నెక్స్ట్ రోషన్ కుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సో హెచ్ఐవి ఎయిడ్స్ విషయంలో మోస్ట్ కామన్ కమార్బిడిటీ వచ్చేసి టీబీ అండి. సో టీబీ విషయంలో గవర్నమెంట్ ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది, ఈ యొక్క టీబీ కంప్లైంట్స్ కానివ్వండి, టీబీ ఇనిషియేషన్ కానివ్వండి, అలాగే ఈ కంప్లీషన్ కానివ్వండి, అలాంగ్ విత్ ఏఆర్టీ ట్రీట్మెంట్, అదొక క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్